హాయ్ ఫ్రెండ్స్, ఏంటివి జంతువులు చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, హెల్త్ కి చాలా చాలా మంచిదండి. పూర్వకాలంలో జంతువులే పోసుకుని తినేవారు. ఎగ్ పఫ్లు, పిజ్జాలు అది తినేవారు కదండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అవి అయితే దగ్గులు, రంపులు ఇలా వచ్చేస్తాయండి. ఇవి అయితే ఏమి ఉండవండి రోగాలు. తిని కంపల్సరిగా వీడియో గిఫ్ట్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. వెళ్ళిపోదామా, చేసేద్దామా? చూడండి, చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. కంపల్సరిగా వీడియో గిఫ్ట్ చేయకండి ఫ్రెండ్స్, చూసేయండి. మీకు ఒక జంతువు అయితే చూపించేస్తా ఎంత క్రిస్పీగా ఉన్నాయని. చూడండి ఫ్రెండ్, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకైతే చూడండి, ఇలా అయితే అన్ని చేసేసుకుందాం. ఈ జంతువు అయితే చూసేద్దామండి ఎంత క్రిస్పీగా ఉందో. చూడండి ఫ్రెండ్, చాలా క్రిస్పీ అండి, చాలా టేస్ట్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని రకాలైతే చేసేసుకున్నాం కదా. రండి వెళ్ళిపోదాం, చేసేద్దామా వెళ్ళిపోదామా? ఎలాగ ఏంటి అన్ని చూపించేస్తా, రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటి పచ్చిమిరకాయలు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వరిపిండి జంతువులు పోసుకుందామండి. చాలా చాలా టేస్టీ. నేనైతే దగ్గర ఒక 1 కేజీ కాయలు తీసేసుకున్నానండి. ముచ్చుకులది తీసుకుని 5-6 సార్లు నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే నేను 1 కేజీ పుట్నాల పప్పు అండి, ఏంటి శనగపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు. ఇలా అయితే తీసుకున్నానండి, తెచ్చేసుకున్నాను. ఎండలో అయితే పోసేసుకుని నీట్గా అన్ని వేరేసుకున్నాను. చూడండి ఫ్రెండ్, ఇలా వాము అయితే తీసుకోండి, ఇలా నువ్వుపప్పు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నువ్వుపప్పు, వాము, సాల్ట్, పుట్నాల పప్పు తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకో ఇలా అయితే వరిపిండి అండి. మనం సోనా మసూర్ బియ్యం ఇలాగా మిల్లుకి పంపించి మెత్తగా ఆడించుకోండి ఫ్రెండ్స్. ప్యూర్ మెత్తగా ఉండాలండి, ప్యూర్. ఇంక అసలు చూడండి, ఇలా అయితే ఆడించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా చూడండి, నేను ఇది పెద్ద తవలు అయితే వరిపిండి తీసుకుంటానండి. ఇది మనం 2 తవలు అయితే ఫుల్గా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. పుట్నాల పప్పు అయితే ఇవి కూడా 1/2 కేజీ కాయలు మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇదైతే మొత్తం 12 తవలు అవుతుందండి. వరిపిండి అవుతేను, శనగపిండి అవుతేను. శనగపిండి అంటే పుట్నాల పప్పు మిక్సీ పట్టాక శనగపిండి అవుతుంది కదండి. ఇవన్నీ మిక్సీకి పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మిక్సీ బౌల్ తీసేసుకోండి. మీకు కావాల్సిన కాయలు, మీ కారం ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, తక్కువగా తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువగానే వేస్తున్నాను, నాకు కారం అంటే ఇష్టం అండి. చూడండి, ఇలా అయితే వేసేసుకోవాలన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, పుట్నాల పప్పు ఇలా మిక్సీ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇదొక తవుడు, ఇంకొక తవుడు మళ్ళీ పెట్టుకుందామండి. చూడండి, ఇలా అయితే మిక్సీ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మెత్తగా పెట్టేసుకుందామండి. పట్టిన తర్వాత చూపించేస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మిక్సీ పెట్టేసుకోవాలండి. పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మిక్సీ మెత్తగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కూలింగ్ వాటర్ పోసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పుట్నాల పప్పు అయితే ఇలా మిక్సీ పెట్టేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా వచ్చేసింది కదా. ఏది కూడా జల్లించే పని లేదండి. ఇది కూడా వడకట్టి పని లేదండి. జంతువులకి ఇలాగే వేసేసుకోవచ్చండి. చూడండి, నేనైతే 2 తవలు పెట్టానండి పుట్నాల పప్పు. ఇదొక తవ్వ, ఇదొక తవ్వ. 10 తవల వరిపిండికి 2 తవలు పుట్నాల పప్పు ఇలా పట్టేసుకోవాలండి. ఇవన్నీ కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక తవడైతే శనగపిండి పుట్నాల పప్పుది పోసేసుకున్నాం కదా. ఇంకొక తవడైతే పోసేసుకుందామండి. ఇలా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకుని పోసేసుకోవాలి. ఇప్పుడు వరిపిండి అయితే 10 తవలు పోసేసుకుందామండి. మొత్తం 10 తవలు పోసేసుకుందామండి. ఇప్పుడు 2 అయితే పోసుకున్నాం కదా, 3 పోసేసుకున్నాం, 10 పోసేసుకుందాం. చూడండి, 10 తవలు అయితే పోసేసుకున్నాం. బాండ్లీకి సగానికి పైకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వామ్ వేసేసుకుందామండి. కావాల్సినంత, మీకు ఎంత కావాలో అంతా వేసుకోవచ్చండి, పెద్దవులు కదా. నువ్వుపప్పు అయితే వేసేసుకుందాం. హెల్త్కి చాలా చాలా మంచిదండి నువ్వుపప్పు. టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వామ్ ఏమో జీర్ణం అవుతుందండి, నువ్వుపప్పు ఏమో టేస్ట్ అండి. అంతా కలిపేసుకుందాం, పైకి కిందకి అంతా కూడా నీట్గా. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందామండి.
సాల్ట్ వేసేసుకుని నీట్గా అంతా కలిపేసుకోండి ఫ్రెండ్స్. చూడండి వామ్ అవుతే కనిపిస్తలేదు కదా, కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా కలిపేసుకుందాం. ఉప్పు కూడా కొంచెం వేసుకుందామండి, ఎక్కువగా ఉంది కదా పిండి. ఉప్పు కూడా వేసేసుకుందామండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. మొత్తం వేసేసుకుందామండి. మొత్తం కలిపేసుకుని నీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతే. చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అవుతే ఒక పక్కకి తీసేసుకుందామండి, కొంచెమే కలుపుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కలుపుకుందాం. అంతా కలిపేసుకుని చెట్టుకున్నాం కదా బాండీలో అవుతే. ఇలా కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ చిన్నది బేషన్ అయితే ఇరికైపోతుంది కదా, పొడి అది ఉండకూడదు, అందుకని ఇలా బాండీలో వేసేసుకోండి. పచ్చిమిర్చి గుజ్జండి. చూడండి చిన్న గరిటె తీసుకుని 4 గరిటెలు అయితే వేసేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా అన్ని వేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్ వాటర్ తగినంత పోసుకోండి. జంతికల పిండి కదా గట్టిగా ఉండాలండి, కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోండి. గట్టిగా ఉండైపోవాలండి చపాతీ ముద్దలాగా, అంతవరకు బాగా కలుపుకోండి, పొడి ఎక్కడ ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో, చాలా చాలా స్మూత్గా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలండి. జంతికలు కదా బాగా పలసగానే ఉండకూడదు, గట్టిగానే ఉండకూడదండి. ఇప్పుడు జంతికల పుడకలో పెట్టేసుకుందామండి. ఆయిల్ వేడి చేసేసుకుందాం. దాంతో బ్రష్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే లోపల జంతికల పుడకకి ఇలా రాసేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్ రాసేసుకోండి. ఇలా అయితే స్మూత్గా చేసేసుకుని పొడవుగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి, ఫిలప్ చేసేయండి మీకు ఎంత కావాలంత అంతా. కొంచెం వెళ్తుండాలండి, పైన మళ్ళీ పుడక పెట్టాలి కదా. ఇలా అయితే ఫిలప్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బెజ్జాలు వేసుకున్నానండి, గొల్లగా బాగా వస్తాయి. ఇప్పుడైతే పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందామండి. కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే సన్ఫ్లవర్ పెట్టుకోవాలండి. పిండి వంటలకి దగ్గులు రంపులు ఇలాంటివి ఏమీ రావు, హెల్తీగా ఉంటారు. ఏడుశనగ నూనె పొంగొచ్చేస్తుందండి, కోకోనట్ ఆయిల్ కూడా పొంగొచ్చేస్తుంది, అందుకని ఇలా సన్ఫ్లవరే తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి మీకు ఎంత కావాలో అంతా పోసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మూకుడు అయితే పోసేసుకుందామండి. 2 మూకులు పెట్టేసుకుందాం, పటాఫట్ ధనాధన్ అయిపోతాయండి. నేనైతే 2 మూకులు పెట్టేసుకుంటా, ఫాస్ట్గా అయిపోతాయండి. ఎక్కువ పిండి కదా, కొంచెం పెట్టుకున్నప్పుడు అయితే ఒక మూకుడు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఆయిల్ తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇంకొక కాఫీ గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. కొంచెం కొంచెం పోసుకున్న బాగుంటుందండి, అప్పుడే ఫస్ట్ తీసేసుకోవాలి మనం ఎక్కువ చేసుకున్నప్పుడు. అయితే ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా పెట్టేసుకున్నా. 2 మూకుళ్ళు దేవుడి కాడికి పెట్టుకోవాలి కదండి, పొయ్యి కాడికి. ఆకు అయితే తెచ్చేసుకుని నీట్గా కడిగేసుకుని పెట్టేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నొక్కేసుకుందామండి దేవుడి కాడ. కొంచెం కొంచెం నొక్కుకోండి ఫ్రెండ్స్, దేవుడి కాడ కదా. చూడండి ఫ్రెండ్స్ దేవుడి కాడ కదా, సౌండ్ అయితే ఆగిపోయిందండి. తీసేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం తగ్గిన తర్వాత స్లో పెట్టుకోండి స్టవ్. ఇవన్నీ ఇక్కడ వేసేసుకుందామండి. అగ్గి దేవుడికి, గాలి దేవుడికి ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అయితే ఇలా వేయండి ఫ్రెండ్స్, చాలా చాలా మంచిదండి.
ఇప్పుడైతే మళ్ళీ నొక్కేసుకుందాం మొత్తం. ఇలా అయితే నొక్కేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, జంతువులోకి అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి, ఇది అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వచ్చేసింది కదా. చూపిస్తున్నా మీకు. చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఫ్రెండ్స్. 2 ముక్కలు పెట్టేసుకున్నాం కదా, పటాపట్ దనాదనాన్ని అయిపోతాయి. ఇది కూడా ఎగ్ బయట చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ముగ్గుట్లో అయితే ఇప్పుడు మళ్ళీ నొక్కేసుకుందాం. ఆయిల్ పొంగొస్తుందండి, చూసుకుంటూ నొక్కుకోవాలి, ఊరుకోవాలండి. పైకి వస్తే ఇలా అయితే మొత్తం నొక్కేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కదా. ఇలా అయితే తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఫిలప్ చేసేసుకుందాం. ఇలాగా గిన్నెలోకి అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ చూడండి ఇలా వచ్చేస్తుంది కిందకి. ఇప్పుడు ఇది తిరిగేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా గుల్లగా ఉన్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తిరిగేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ టైం తర్వాత బాగా కాగిన తర్వాత తీసేసుకున్నాం కొంచెం కలర్. చూడండి ఫ్రెండ్స్, జంతువులు అయితే ఇలా వేగిపోతున్నాయి. చాలా మట్టుకు అయిపోయినాయండి. మళ్ళీ నెక్స్ట్ వేరే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నాకు అయితే 10 తవల పిండికి ఇన్ని జంతువులతో వచ్చేసినాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. మీకు చూపించేస్తా ఒకటి తినేసి. చాలా చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సూపర్ టేస్టీ అండి. నువ్వుపప్పు అది చూడండి చాలా బాగా తగులుతుంది. వాము నువ్వుపప్పు చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఎన్ని అయిపోయినాయండి జంతువులు. చూడండి ఫ్రెండ్స్, పిండి కూడా ఇంకా ఇంత మిగిలిందండి, ఇంకా వేసేది ఉంది. కానీ ఇంకా వేరే పిండి అయితే చూపిస్తాను మీకు. వేరే కూడా ట్రై చేసేస్తున్నాను. ఈ పిండి అవుతాయండి 5 దవల బియ్య పిండి అండి, 1 తవుడు మినప్పిండి అండి. ఇలాగా మిల్లికి పట్టించేసుకోవాలండి మెత్తగానే. మినపప్పు ద్వారగా వేపుకుని పోసుకోవాలండి. కారం వేసుకుంటున్నామండి ఇందులో, పచ్చిమిర్చి కాదు. చాలా చాలా టేస్టీ అండి. ఇదైతే ఒక 4-5 దవలు ఉందండి పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా కలిపేసుకుంటున్నాం. ఉప్పు వేసేసుకుని, వామ్ వేసేసుకుని, కారం వేసేసుకుని, కొంచెం వాటర్ పోసుకుని కలిపేసుకోవాలండి చపాతీ ముద్దలాగా. చాలా చాలా టేస్టీ అండి. ఇవి కూడా చూపించేస్తాను మీకు నెక్స్ట్. చూడండి, వాటర్ అయితే ఇలా పోసుకుని. చూడండి ఫ్రెండ్స్, బియ్య పిండి, మినపపిండి, చిక్కడాలండి. చాలా చాలా టేస్టీ అండి. ఇవి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేసేద్దామండి. చాలా టేస్టీ. ఇలా వాటర్ పోసేసుకునండి, కావాల్సినన్ని ఉప్పు అది చూసుకుని, కారం వాము అన్ని టేస్ట్ చూసుకుని వాటర్ పోసుకుని చపాతీ ముద్దలాగంటూ కలిపేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మినపిండి బియ్య పిండి ఇలా అయితే కలిపేసుకున్నాం కదా. చూడండి, ఇవి అయితే ఇలా ఉత్తేసుకోవాలండి. చిన్న చిన్నగా, చిన్నపిల్లలు అది ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, 2 స్ట్రైల్ మీద అయితే మేము ఇలా ఉత్తేసుకుంటామండి. పర్ఫెక్ట్గా బాగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఒకటొకటి ఇలా తీసుకుని ఇలా ఆయిల్లో వేసేయాలండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోవాలన్నీ కూడా. చాలా బాగా వచ్చేస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేతితో తీసుకుని వేసుకోవచ్చండి. ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, ఎక్కడ విడిపోకుండా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వస్తాయి. ఇలా చూడండి, రౌండ్ షేప్ అయితే ఎంత బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఒకటి ఇచ్చేయచ్చండి. ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ వేగిన తర్వాత చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయితే ఇలా వేగిపోయినాయి. చాలా చాలా గుల్లగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జంతువులు అయితే కారం వేసినాయండి. ఇవి వరిపిండి మినపప్పు చాలా చాలా టేస్టీ ఫ్రెండ్స్. చూడండి, చాలా అయితే క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా అవుతున్నాయో.
సూపర్ అంటే సూపర్ కదండి. టేస్ట్ చూపించేస్తాను మీకు. టేస్ట్ కూడా సూపర్ అండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి అయితే ఇంకా గుల్లగా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా గుల్లగా ఉన్నాయండి. కలర్ చక్రాలు, సూపర్ చక్రాలండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జంతికలు అయితే రెడీ అయిపోయినాయండి. ఫటాఫట్ ధనాధాన్ని అయిపోయినాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయో. చూడండి చాలా క్రిస్పీగా. ఇవి అయితే మినపిండి వరిపిండినండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూడండి వరిపిండి శనగపిండినండి. ఇవి మినపిండి వరిపిండి అండి. చూడండి, ఇవి అయితే చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయండి. ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫటాఫట్ ధనాధాన్ని అయిపోతాయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కటి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా పిల్లలకి ఇచ్చుకున్న బాగుంటాయండి. ఒక్కొక్కటి ఇచ్చేసి ఇష్టంగా తీసుకుని తినేస్తారు పిల్లలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాక్స్ లో ఫిల్అప్ చేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫిల్అప్ చేసేసాను. చాలా టేస్టీ అండి. వరిపిండి కదండి, చాలా చలవ కూడా, హెల్తీగా కూడా ఉంటారు. నువ్వుపప్పు అది వేసుకున్నాం కదండి, వాము కూడా వేసేసుకున్నాం కదా. చాలా టేస్టీ. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చాలా క్రిస్పీ అండి. చూడండి ఫ్రెండ్స్, నువ్వుపప్పు అది కనిపిస్తుందా, వైట్ గా బ్లాక్ గా. చాలా టేస్టీ అండి. నాకైతే చాలా నచ్చేసినాయి. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎవరికైనా అనుకుంటున్నారా? ఇవన్నీ నాకేనండి. నేను తినేస్తాను, మొత్తం పూర్తిగా తినేస్తానండి. రోజుకి ఒక బేషన్ పెట్టేసుకుని శుభ్రం ఖాళీ చేస్తానండి. ఒక డబ్బా పెట్టుకుని ఫుల్గా తినేస్తాను. కమిడీ కింద ఉందండి మీకు? లేదండి, చాలా టేస్టీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి. ఇన్ని చేసేస్తారు మీకు మనసులో ఉంటుంటుంది కదా, ఏం చేస్తారు ఇవి అని. చూడండి ఫ్రెండ్స్, చెప్పేస్తాను. ఈ యువత తోటపల్లెలకి ఇస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ యువత మనవరాలకి ఇస్తాను. ఈ యువత మేము తినేస్తామండి. ఈ యువత మా అత్తగారికి ఇస్తాను. ఇవి కూడా కొద్దిగా వేసి మా అత్తగారికి ఇస్తానండి. మా మామయ్య గారు షుగర్ పేషెంట్, చాలా ఇష్టంగా తింటారు. జంతుకులు అంటే చాలా ఇష్టం అండి. పూర్వకాలం నుంచి వచ్చినాయి కదా జంతుకులు. చూడండి ఫ్రెండ్స్, ఈ యువత మా అబ్బాయికి ఇస్తాను. చూడండి, ఈ యువత మేము చెట్టుకుంటామండి. చేను దగ్గరికి అది వెళ్తారు కదా, ఈయన స్నాక్స్ పట్టుకెళ్తా ఉంటారండి. ఏమైనా తినాలనిపించినప్పుడు అది కొద్దిగా తీసుకుని తింటా ఉంటారు. ఈ యువత ఈయనకి ఇచ్చేస్తానండి. చూడండి, ఈ ఎవరికి అనుకుంటున్నారో మా అమ్మాయికి అండి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయికి ఇస్తాను ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటండి. మళ్ళీ మీరు కూడా ఏం చేసేసుకుని ఒంటరిగా ఉండి చేసేసుకుని పెట్టేసుకోకుండా నిలబైపోతాయండి. ఎవరికైనా ఇచ్చేలాగుంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. ఫటాఫట్ ధనాధాన్ని అయిపోతాయి. ఒక్కరిని తోడు తీసుకోండి సరిపోతుంది. నేనైతే మా తోటకోళ్ళని తీసుకున్నానండి. ఫటాఫట్ ధనాధాన్ని అయిపోతుంది. చాలా ఈజీగా చేసేస్తాం. మేము ఇద్దరం 2 గంటల్లో చేసేసామండి. ఇవి చాలా ఈజీగా అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని అయితే రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తప్పు రైట్ ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాం కదా మేము కూడా. ఒకటి కూడా కామెంట్ పెట్టండి బాబు. మీరు ఒకసారైనా తప్పు ఉంది రైట్ ఉంది అని చెప్తారేమో అనుకుంటా. అసలు ఒకటి కామెంట్ పెట్టరు. ఇది ఒకసారైనా కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూసాకైనా కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అని. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్ అంటున్నారు కానీ పెట్టరేటి అనుకుంటున్నారా? నాకైతే చూసే కొద్ది చూడాలనిపిస్తుందండి, తినే కొద్ది తినాలనిపించేస్తుంది. ఫుల్గా తినేస్తానండి నేనైతే. మీరు కూడా ఇలా చేసేసుకుని ఫుల్గా తినేయండి. మీ అమ్మలకి, మీ పిల్లలకి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారు. జంతువులు కట్టేద్దానండి, హెల్దీగా ఉంటారు. అసలు వెనకటి రోజుల్లో జంతువులేనండి. కేకులు ఇలాంటివి ఏమి ఉండే కాదండి. పిజ్జాలు, ఎగ్ పఫ్లు ఇలాంటివి ఏమి ఉండే కాదు. జంతువులేనండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. వెనకటి రోజుల్లో జంతువులండి ఇవి. టేస్టీగా ఉంటాయి. ఏ వ్యాధులు దగ్గరికి రావండి ఇవి చేసుకుంటే. బయట ఫుడ్లు కొద్దిగా తగ్గించుకుని ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.